హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ కుమార్. ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 3 రిజల్ట్లో సెలెక్ట్ కావడం జరిగింది. ఈరోజు నా గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మా సొంత ఊరు ఆలగడప, నల్గొండ డిస్టిక్. నేను 10th వరకు మా ఊళ్ళో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే డిగ్రీ, బీటెక్ లాంటివి జాయిన్ కాకుండా కాంపిటీషన్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళినాను. ఇందుకు ప్రధానమైన కారణం అమ్మ నాన్నలకు హెల్ప్ కావాలి, మంచి పేరు తేవాలి అనే ఉద్దేశంతో నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం జరిగింది. ఆ టైంలో 2015 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది. నేను డ్యూటీ చేస్తున్నప్పుడు నా ఉన్నతాధికారులను, ఇతర గెజిటెడ్ ఆఫీసర్లను చూసినప్పుడు ఎలాగైనా ఉన్నత ఉద్యోగాన్ని కొట్టాలి అన్న కసి పెరిగింది. అందుకు నేను ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్న టైంలోనే కరోనా రావడం, టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో పేపర్ లీకేజీలు మరియు ఎగ్జామ్ పోస్ట్పోన్లు లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూనే నేను నా ప్రిపరేషన్ ఎలా కంటిన్యూగా ప్రిపేర్ కాగలిగినాను, నేను ఫైనల్గా గ్రూప్ 3 ఎలా అచీవ్ కాగలిగినాను, మరియు గ్రూప్ 2, గ్రూప్ 1లో ఎలా ఫెయిల్యూర్ కావడానికి కారణాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు కూడా ఎలా సక్సెస్ కావాలి, ఎలాంటి మిస్టేక్స్ మనం అందరం చేస్తుంటాం, వాటన్నిటిని ఎట్లా ఎదుర్కోవాలి, ఫైనల్గా మనం ఎలా సక్సెస్ కావాలన్న విషయాలన్నిటిని కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించాలనుకుంటున్నాను. నేను ఒక వెబ్ యాప్ను డెవలప్ చేశాను. నా వెబ్ యాప్లో మనకు కావాల్సినటువంటి అన్ని రిసోర్సులు, అంటే కాన్సెప్ట్ను ఎలా అర్థం చేసుకోవాలి, సిలబస్ను ఎలా మనం అర్థం చేసుకోవాలి, మరియు ఎలాంటి టెస్టులు మనం ప్రాక్టీస్ చేస్తే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మన ఎగ్జామ్ టైంని ఎలా ట్యాకిల్ చేయగలుగుతాం, మరియు మన ఎలాంటి స్టడీ మెటీరియల్ మన స్పీక్ రివిజన్ కోసం యూజ్ అవుతుంది అన్న విషయాలన్నిటిని కూడా నేను మన వెబ్ యాప్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ ప్రిపరేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.